నిన్న కొనుగోలు మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి హాజరయ్యారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది అది ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయము. స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఆయన మన భారతదేశం ఈరోజు ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుకు నడుస్తుంది, అభివృద్ధి వైపు దూసుకెళ్తుందంటే దానికి ప్రధాన కారణం వచ్చేసి బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. దాని పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల. అలాగే ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వచ్చినప్పుడు ఆయన రాజ్యాంగాన్ని రచించడం కోసం చేసినటువంటి ఇబ్బందులు, కష్టాలు, భారతదేశము ఇతర దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన ఎంతో కష్టపడి అన్ని దేశాలు తిరిగి ఆయన రాజ్యాంగం రచించడం జరిగింది. దానిపైన ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి దానిపైన ప్రజలకు అక్కడ వివరించి ఆయన గొప్పతనాన్ని చెప్పితే బాగుండు. అలా కాకుండా ఈ జడా శ్రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఈయన ప్రతి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఒక జనసేన పార్టీ అధినేత, అలాగే సినిమాలో ఒక సూపర్ స్టార్ కాబట్టి ఆయనను టార్గెట్ చేస్తే ఇతను పబ్లిసిటీ కావచ్చు, ఫేమస్ కావచ్చు, రాజకీయాల్లో ముందుకు రావచ్చనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన హైదరాబాద్ లో ఉంటున్నాడు, ఆయన కుటుంబం హైదరాబాద్ లో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ లో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆంధ్రాలో ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ అనేది అది మన భారతదేశంలో ఒక భాగము, ప్రధానంగా మన తెలుగు రాష్ట్రం కూడా. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తులంతా అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అక్కడే ఆగిపోయారు. అలాగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుండి విజయవాడకు ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఒక్కోసారి ఆయన ఫ్లైట్కి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తూ ఇక్కడ పర్యటిస్తున్నారని చెప్పి జడా శ్రావణ్ కుమార్ గారు విమర్శించారు. అది తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు అనే నాయకుడు ఆయన పెట్టే రకమే కానీ ఆయన అడుక్కునే రకం కాదు, ఒకరి దగ్గర యాచించే రకం కాదు, యాచించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన 10 మందికి పెట్టే రకం. అంతేందుకు అందులో క్రికెట్లో మన భారతదేశము విజయాన్ని సాధించింది, ప్రపంచ కప్ గెలిచింది. అందులో సంబంధించిన దాంట్లో వాళ్ళు ఆ టీం అంతా నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఆఫీసులో కలసడం జరిగింది. కలిస్తే ఒక్కొక్కరికి ఒక్కో ప్లేయర్కు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల చొప్పున ఒక్కో ప్లేయర్కు ఆయన ఇచ్చి తన సొంత కష్టాజితాన్ని 5 లక్షలు ఇచ్చారు. అలాగే టీంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులకి 2 లక్షలు దానం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన సొంతంగా సంపాదించిన తన డబ్బులో నుండి, తన కష్టాజితం నుండి ఇప్పటి వరకు సగానికి బయట ఆయన సేవా కార్యక్రమాలకు, విరాళాలకు ఆయన ఖర్చు పెడుతున్నారు. అలాంటి వ్యక్తి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తారని చెప్పి మాట్లాడడం. జడా శ్రావణ్ కుమార్ గారు, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సొమ్ము తినే వ్యక్తి కాదు. ఇంతకుముందు గతంలో కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా దళితుడే. ఇప్పుడు ఈ జడా శ్రావణ్ కుమార్ కూడా దళితుడే. వీళ్ళందరూ దళిత కార్డు పట్టుకొని ఫేమస్ కావాలని చెప్పేది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన తిట్టేది, వ్యక్తిగతంగా మాట్లాడేది, ఈ విధంగా చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో చేసినటువంటి కత్తి మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా విమర్శించారు. అలాంటి వ్యక్తి ఈ రోజు కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. కాబట్టి ఈ జడా శ్రావణ్ అనే వ్యక్తి మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే అది ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన మీరు పోరాడి ఆ విధంగా మీరు ఫేమస్ కావాలి, పబ్లిసిటీ కావాలి తప్ప పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటే ఫేమస్ అయిపోతాము, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మనకు ఫేమ్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మనకు రాజకీయంగా ఎదుగుతాము అనే
ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా మీరు దెబ్బతింటారు ఫ్యూచర్ లో. కాబట్టి ఒక మంచి వ్యక్తి ఏమీ ఆశించకుండా తన దగ్గర ఉన్నటువంటి తనదాన్ని కూడా దానం చేసి తన ఉన్నతమైన జీవితాన్ని త్యాగం చేసి సినిమాలలో వదిలిపెట్టేసి రాజకీయాల్లోకి వచ్చి ఆయన విమర్శలు ఎదుర్కొంటూ తిట్లు పడుతూ అలాగే ఆయన వ్యక్తిగత జీవితాన్ని తిడుతున్నప్పటికీ ఆయన భరిస్తూ ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారు. 10 సంవత్సరాలు దాదాపు 12 సంవత్సరాలు కష్టపడి డిప్యూటీ సీఎం కావడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఈ జనశ్రావణ అనే వ్యక్తి ప్రతి సందర్భంలో అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. అసలు నిన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అది ఒక గొప్ప కార్యక్రమం. దానికి మేము కూడా మద్దతు ఇస్తాం, మేము కూడా సంతోషిస్తున్నాం. అలాంటి సందర్భంలో మీరు అంబేద్కర్ గారు ఆయన పడిన ఇబ్బందులు కష్టాల గురించి మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అక్కడ ఏం అవసరం ఉంది? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిన అవసరం ఏముంది? అంటే మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీరు ఎదగడం కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎర్ర శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి రిటైర్డ్ జడ్జి, అలాగే జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అని చెప్తుంటారు. అలాంటి వ్యక్తి గతంలో ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రంగా మెలిసిన వ్యక్తి ఎర్ర శ్రావణ్ కుమార్. అప్పుడు కూటమిలో ఇతనికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదనే కక్షతో ఈ రోజు కూటమిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఎర్ర శ్రావణ్ కుమార్ గారు, మీరు ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే, ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే పాలసీల పరంగా, సిద్ధాంతాల పరంగా మీరు విమర్శించండి. అంతేకాని ప్రతిసారి మీరు ఏదో ముందుకు మీరు ఎదగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మాత్రం మేము జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, జనసేన క్యాడర్లు ఒప్పుకోదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం.